ఇంకొక కథ కూడా ఉందయ్యా. 2000 నోట్ల మార్పిడికి మరొక ఛాన్స్ అంట. నిన్న ఆర్బీఐ ఒక ప్రకటన చేసింది. ఈ 2000 నోట్లు ఉన్నాయి కదా, ఈ 2000 నోట్లు ఇంకా ఉన్నాయంట. మరి ఈ వాళ్ళ దగ్గర ఉన్నాయి, సామాన్య ప్రజల దగ్గర అయితే ఎవరి దగ్గర లేవు ఈ 2000 నోట్లు. ఎవరి దగ్గరికి 2000 నోట్లు లేవు. మరి 2000 నోట్లు ఇంకా ఉన్నాయి, అవి మార్పించుకోండి మీరు. ఎంత దగ్గర దగ్గర 6 నుంచి 7,000 కోట్లు ఉన్నాయంట. 7,000 కోట్ల రూపాయల 2000 కరెన్సీ ఉందంట. మరి గిన్ని రూపాయలు ఉన్నాయంటే 100% ఇది రాజకీయ నాయకుల దగ్గరనే ఉంటుంది, లేదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల దగ్గరనే ఉంటుంది. అయినా ఒకసారి బంద్ పెట్టేసినాక అది అయిపోయిన తర్వాత మళ్ళీ అవకాశం ఎందుకు ఇస్తున్నారు మీరు అంటే ఇక్కడ దొంగలు అంత రాజకీయ నాయకులే. ఏ పేదోడి దగ్గర ఉంది చెప్పండి 2000 నోటు? ఒకసారి మీరు కింద కామెంట్ చేయండి, ఎవరి దగ్గర ఉందా 2000 నోటు? ఎవ్వరి దగ్గర లేదు. ఇప్పుడు అంటే ఈ 2000 నోట్లు ఉంటే ఈ 2000 నోట్లని స్థానికంగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ 2000 నోట్లు ఇచ్చి డబ్బులు వేరే 500 నోట్లనో లేకపోతే 100 రూపాయల నోట్లను తీసుకోవాలంట. నిన్న ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అసలు 2000 నోట్లు ఎవరి దగ్గర ఉంటాయి, ఎందుకు ఉంటాయి?